హలో అండి, ఈరోజు నేను గుడ్లు పులుసు చేస్తున్నాను. సో 6 eggs తీసుకున్నాను. ఆల్రెడీ చింతపండుని నానబెట్టి పిండి తీసుకున్నాను జ్యూసు. సో తెల్లగడ్డ, కరివేపాకు, ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర. సో స్టార్టింగ్ దీనిలో ఆయిల్ వేసి పెట్టినాను. ఆల్రెడీ వేసి లైట్గా కొద్దిగా పసుపు వేసి ఈ ఎగ్స్ని ఫస్ట్ ఘాట్ పెట్టేసుకోవాలి. ఇలా పులుసు అంతా ఇందులో పడుతుందండి. ఇలా ఘాట్ పెట్టేసుకొని ఒకసారి వేస్తాను. సో ఇది కొంచెం బ్రౌన్ అయింది కాబట్టి ఇది పక్కన తీసేసుకున్నాను ప్లేట్లో. ఇందులోనే తీసేసి వచ్చేస్తాను. ఇది ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇది ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తెల్లగడ్డ, వేప, ఉల్లిపాయలు వేసేస్తున్నాం. వేపేలోకి ఇక్కడ ఇందులో మనం కొద్దిగా పసుపు, చింతపండులో సాల్ట్, కారం 2 స్పూన్స్ వేసినాను. కలుపుకోవాలి. నేను ఇదే ప్రాసెస్లో చేపల పులుసు కూడా ఇలాగే చేస్తారండి, అందుకు చేసుకోవచ్చు. కానీ ఇలా బాగా కలుపుకొని ఇక్కడ ఉల్లిపాయలు వేసుకున్నాను. ఈ పులుసుని ఇందులో వేసేసుకోవాలి. ఒక 5 minutes ఇలా బాయిల్ అవ్వాలండి. అది చూస్తామండి, అయిందో లేదో, బాయిల్ అయిపోతుంది. సో ఇది బాగా చిక్కబడాలి. సో చిక్కబడింది. సో ఇందులోనే ఈ ఎగ్స్ని వేసేస్తాను. సో ఇది ఒక 5 సేపు అట్లా పెట్టేసి ఇందులోనే కొంచెం ఆవాలు, మెంతులు పౌడర్ చేసి పెట్టినానండి. వేపి పౌడర్ చేయాలి. ఇది కొద్దిగా, చాలా కొంచెంగా వేయాలి అంతే. అది వేస్తే చాలా రుచిగా ఉంటుంది. సో కొంతసేపు ఇది రెడీ అయిపోయింది. ఇది రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే. సో పులుసు రెడీ అయిపోయిందండి. రైస్తో తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి.